నమస్తే సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఇరాన్ పై యుద్ధంను ఆపాలి. కనిలో భారీ ర్యాలీ నిరసన ప్రదర్శన. మత్తు పదార్థాలపై ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించిన గోదావరి కని వన్ టౌన్ పోలీసులు. నిరుపేద ముస్లిం యువతి వివాహానికి విహెచ్ఆర్ ఫౌండేషన్ చేయూత. సప్తాహం బజరంగ దళ ఆధ్వర్యంలో వృక్షారోహణం, మొక్కలు నాటే కార్యక్రమం. ఇందిరమ్మ మోడల్ హౌస్లను పరిశీలించిన రామగుండం నగరపాలక సంస్థ వార్డు అధికారులు. దేశ భద్రత, సమగ్రత కోసం తన ప్రాణాలు అర్పించిన గొప్ప నేత శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ. మత్తు పదార్థాలకు బానిసలై భవిష్యత్తును పాడు చేసుకోవద్దు. మొక్కలు నాటిన సెక్రెట్ హార్ట్ స్కూల్ విద్యార్థులు. పెళ్లికి ముందే అక్రమ సంబంధం. పెళ్లైన నెలకే ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య. ఇరాన్పై ఇజ్రాయిల్, అమెరికా దేశాలు జరుపుతున్న యుద్ధంను వెంటనే ఆపి శాంతిని నెలకొల్పాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు గోదావరి కనిలోని పార్టీ కార్యాలయం నుంచి సోమవారం చేపట్టిన ర్యాలీ ప్రధాన చౌరస్తా వరకు కొనసాగించింది. అనంతరం నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన చేపట్టారు. ముఖ్య అతిథిగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వీరయ్య హాజరై మాట్లాడుతూ ఇరాన్ దేశంలో రసాయనిక ఆయుధాలు, అణ్వాయుధాలు తయారు చేస్తున్నారని ఆరోపణలు మోపి ఇజ్రాయిల్ బాంబులతో దాడులు చేస్తుందన్నారు. అమెరికా దేశం ఇరాన్లో అణ్వస్త్రాలు ఉన్నాయో లేవో తెలుసుకోవడానికి సర్వే చేయిస్తే అలాంటిదేమీ లేదని రిపోర్టు వచ్చిందని, అయినా అమెరికా కూడా ఇరాన్పై యుద్ధం చేయడం సిగ్గుచేటన్నారు. మొదట అణ్వాయుధాలు తయారు చేసిన దేశం అమెరికా అని, హిరోషిమా, నాగసాకిపై దాడి చేసింది అమెరికా దేశమని గుర్తు చేశారు. యుద్ధం మొదలుపెట్టిన ఇజ్రాయెల్ దేశంను అమెరికా ప్రోత్సహించడం సరైంది కాదన్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగిన సందర్భంలో తానే యుద్ధంను ఆపానని ట్రంప్ చెప్పడం, దాన్ని మోడీ వ్యతిరేకించకపోవడం, పైగా అమెరికా దేశం నుంచి వస్తువుల దిగుమతిపై సుంకాలు విధించవద్దని అమెరికా దేశ అధ్యక్షులు హెచ్చరించినా మోడీ మౌనంగా ఎందుకు ఉండాలన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి యాకయ్య, నాయకులు ముత్యంరావు, వేల్పుల కుమారస్వామి, మహేశ్వరి, రామాచారి, గణేష్, కుమరయ్య, రవీందర్, జ్యోతి, భిక్షపతి, శైలజ, నరసయ్య, రాజిరెడ్డి, లక్ష్మారెడ్డి, నాగమణి, శివకుమార్, అరవింద్, సమ్మక్క, అనుష, నరసింగరావు, రమ, లింగయ్య, వెంకటస్వామి, కార్యకర్తలు పాల్గొన్నారు. సొంత గడ్డ మీదనే వాళ్ళకు స్థానం లేకుండా నిరాశ్రయులు చేస్తున్నారు. పసిబిడ్డలు, ఆడవాళ్ళు, పండు ముసళ్ళనే తేడా లేకుండా భయంకరమైనటువంటి దాడులతో శవాల కుప్పలు పేల్చుతున్నారు. మరొక వైపు అమెరికా ఇరాన్ మీద బాంబు దాడి ప్రారంభించింది. బరి తెగించి ఇరాన్ అధ్యక్షుడిని చంపేస్తామని ట్రంప్ ప్రకటిస్తున్నాడు. ఇజ్రాయిల్ పాలకులు ఇరాన్లో అధికార మార్పిడి జరిగితే తప్ప శాంతి సాధ్యం కాదని మాట్లాడుతున్నారు. ఇరాన్ ఒక స్వతంత్ర దేశం. ఇరాన్లో ఏ ప్రభుత్వం ఉండాలో ఇజ్రాయిల్ పాలకులు నిర్ణయిస్తారట. ఇరాన్ అధ్యక్షుడి ప్రాణాలు తీస్తానని ట్రంప్ ప్రకటిస్తున్నాడు. ఇరాక్ అధ్యక్షుడిని ఏ విధంగానైతే మట్టు పెట్టామో అదే పద్ధతుల్లో ఇరాన్ అధ్యక్షుడిని కూడా మట్టు పెడతామని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బరితెగించి చెప్తున్నాడు. ఇంతకంటే దౌర్జన్యం, దుర్మార్గం ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు. ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడున్నది? స్వతంత్ర దేశాల స్వతంత్రం ఎక్కడున్నది?
ప్రపంచానికే ఒక రౌడీలాగా అమెరికా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. అమెరికన్ సామ్రాజ్యవాదం ప్రపంచం మీద పెత్తనం చెలాయించేందుకు అవసరమైనటువంటి అన్ని ప్రయత్నాలకు ఎగబడ్డది అనేది చాలా స్పష్టంగా ఇప్పుడు కనబడతా ఉంది. ట్రంప్ యుద్ధోన్మాదానికి కారణం ఏం చెప్తున్నాడు? ఇరాన్ పాలకులు అణ్వాయుధాలు తయారు చేస్తున్నారు. అలాంటి అణ్వాయుధాలు తయారు చేస్తే ప్రపంచ శాంతికి భంగం కలుగుతుందని, అందుకనే ఈ దాడికి చేస్తున్నామని చెప్పేసి ట్రంప్. ఈరోజు గోదావరి కనిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గోదావరి కనిలో నార్కోటిక్ బ్యూరో RNCC కరీంనగర్ వారి ఆధ్వర్యంలో గంజాయి మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ఉపేందర్ రెడ్డి మాదక ద్రవ్యాల అర్థాలు తెలియజేశారు. పారిశ్రామిక ప్రాంతంలో యువత గంజాయి లాంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి కుటుంబాలను నాశనం చేస్తున్నారని తెలియజేశారు. విద్యార్థి దశలో డ్రగ్స్ అలవాట్లకు లోను కావద్దని తెలిపారు. విద్యార్థి దశలో ఉన్నత లక్ష్యాలు ఎంచుకోవాలని తెలిపారు. క్రమశిక్షణతో పాటు నాలెడ్జ్ సంపాదించుకోవాలని తెలిపారు. చదువులో ముందుండి కుటుంబాలకు మంచి పేరు తెచ్చుకోవాలని అవగాహన కల్పించారు. డ్రగ్స్ అలవాట్లకు పాల్పడిన వారిని 1908 నంబర్కు తెలియజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ఉపేందర్ రెడ్డి, సిఐ కృష్ణమూర్తి, ఎస్ఐ భూమేష్, సిబ్బంది శ్రీనివాస్, మధుసూదన్, సంపత్, వినోద్లతో పాటు పాఠశాల హెచ్ఎం భూమయ్య, ఉపాధ్యాయులు జగదీశ్వర్, సమీర్, లక్ష్మీదేవి, రమాదేవి, భాగ్యలక్ష్మి, సుభద్ర పాల్గొన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల్య హరీష్ రెడ్డి గారు రామగుండం నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకుంటూ అండగా నేనున్నానని నిలుస్తున్నారు. ఈ మేరకు సోమవారం రామగుండం కార్పొరేషన్ 8వ డివిజన్ పరిధిలో నిరుపేద ముస్లిం కుటుంబం సయ్యద్ కాసిం లారీ డ్రైవర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన సయ్యద్ కాసిం కుమార్తె షిఫానా అంజుమ్ అనే యువతి వివాహానికి ఆర్థిక సహాయాన్ని అందించాలని VHR ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాల హరీష్ రెడ్డి ఆదేశాలతో బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎండి జాహిద్ పాషా ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా కార్పొరేటర్ ఎన్వి రమణారెడ్డి, మాజీ కోఆప్షన్ సభ్యురాలు తస్నీం బాను హాజరై యువతి కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాలకు ఎలాంటి ఆపద వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా నేనున్నానంటూ VHR ఫౌండేషన్ ద్వారా అండగా వ్యాల్య హరీష్ రెడ్డి నిలుస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంత అభివృద్ధిపై కూడా ప్రత్యేక దృష్టి సారించి అందరికీ అండగా నిలవాలని ఆకాంక్షిస్తూ వారికి పేద ప్రజల పక్షాన నిలిచేందుకు భగవంతుడు అష్టైశ్వర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా హరీష్ రెడ్డికి యువతి కుటుంబ సభ్యుల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో మునికుంట్ల కృష్ణస్వామి, పోలాడి శ్రీనివాసరావు, డాక్టర్ కరుణాకర్, బోట్ల పోచం, నడిపెల్లి సాయి, అడ్డగుట్ల గోపి, సయ్యద్ అక్బర్, నుతిరాజ్ కుమార్, కరీం, కోహెబ్ తదితరులు పాల్గొన్నారు. బజరంగ దళ అఖిల భారతీయ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా సేవా సప్తాహం బజరంగ దళ ఆధ్వర్యంలో వృక్షారోహణం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. స్థానిక శ్రీ కోదండ రామాలయం ప్రాంగణంలో బజరంగ దళ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బజరంగ దళ పెద్దపల్లి జిల్లా సంయోజక్ ముష్కే సంపత్ యాదవ్ పాల్గొని మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సేవా సప్తాహం పేరుతో వృక్షారోహణం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం బజరంగ దళ నిర్వహిస్తోందని, అందులో భాగంగా ఈ రోజున కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ధర్మరక్షణలో భాగంగా ప్రకృతిని కాపాడుకునే పని కూడా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్లో భాగమని, దేవతలని ధర్మ గ్రంథాలు కాపాడుకున్నట్లే ఈ ప్రకృతిని కాపాడు కోసం ప్రతి కార్యకర్త పనిచేస్తారని, చెట్టుని పుట్టని సృష్టిలోని పంచభూతాలని దేవతలుగా భావించే హిందూ సమాజం ప్రకృతిని కాపాడే కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. రోజురోజుకి పెరుగుతున్న పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తూ సహజ సిద్ధమైన జీవన విధానానికి హిందూ సమాజం ముందుండాలని, అలాంటి కార్యక్రమాలు చేయాలని, అందుకే చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని, సేవా సురక్ష సంస్కారాన్ని నినాదాన్ని ప్రతి కార్యకర్త పాటిస్తూ ప్రకృతి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ప్రతి బజరంగ్ దళ్ కార్యకర్త 3 మొక్కలు నాటాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ జిల్లా సంయోజక్ ముష్కే సంపత్ యాదవ్, విశ్వ హిందూ పరిషత్ అడిగొప్పుల రాజు, నగర సహాయ కార్యదర్శి మునిగాల సంపత్, బండ రాజేశం, మేడగోని అరవింద్, మద్దెల శ్రీనివాస్, బాలు వినయ్, శివకిరణ్, నరేష్, లక్ష్మణ్ సాయి తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. జై శ్రీరామ్. దేశవ్యాప్తంగా కూడా బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సేవా సప్తాహం ఏదైతే వర్షాకాలం మొదలయ్యే ఈ ప్రారంభం సమయంలో దేశవ్యాప్తంగా కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, ఈ సంవత్సరం వృక్షాలు నాటాలని దేశమంతా కూడా వృక్షాలు నాటుతూ ప్రకృతిని పెంచే విధంగా, వృక్షాలను పెంచే విధంగా కార్యక్రమం తీసుకోవాలని దేశవ్యాప్తంగా తీసుకున్న కార్యక్రమం భాగంగా ఈ రోజున గోదావరికన్ రామాలయం ప్రాంగణంలో వృక్షాలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా హిందూ సమాజానికి బజరంగ్ దళ్ పిలుపునిస్తుంది. వర్షాకాలం ప్రారంభమయ్యే ఈ సమయంలో మొక్కలు నాటడం ద్వారా మనమందరం కూడా మన ప్రకృతిని కాపాడుకోవడం కోసం, అలాగే ఏదైతే మన యొక్క హిందూ సాంప్రదాయంలో
ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి మన కుటుంబాన్ని ఎలాగైతే పెంపొందించుకుంటామో అదేవిధంగా సమాజంలోని మొక్కలను నాటుతూ ప్రకృతిని పెంపొందించే విధంగా పాటుపడాలని హిందూ సమాజం ప్రపంచానికి పిలుపునిస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఈ రోజున సేవా సప్తాహంలో భాగంగా సేవా కార్యక్రమాలు బజరంగ్ దళ్ చేస్తుంది. అలాగే ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటుతూ ప్రకృతికి సహకరించాలని, ప్రకృతిలో వనాలను పెంచాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ పిలుపునిస్తుంది. రామగుండం నగరపాలక సంస్థ వార్డు అధికారులు సోమవారం అంతర్గా మద్దిర్యాల గ్రామాలను సందర్శించి ఇందిరమ్మ మోడల్ హౌస్లను పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పివి రామన్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, స్థానిక సంస్థల ఆదేశాల మేరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం గ్రౌండింగ్ చేయడంలో కీలక బాధ్యతలు నిర్వర్తించే వార్డు అధికారులకు అవగాహన కల్పించడానికి ఈ ఎక్స్పోజర్ విజిట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆధునిక సాంకేతికత పరిజ్ఞానం ఉపయోగించి తక్కువ ఖర్చుతో త్వరితగతిన ఇంటి నిర్మాణం పూర్తి చేసే విధానాలకు వారికి ఆయన వివరించారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హనుమంతరావు నాయక్, గృహ నిర్మాణ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దస్తగిరి, ఏఈ భువనేశ్వరి, వార్డు అధికారులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ను పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జనగామ మరియు ఎన్టీపీసీ మండలాల్లో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహింపబడింది. ఈ కార్యక్రమానికి బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించి మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ దేశ భద్రత, సమగ్రత కోసం తన ప్రాణాలు అర్పించిన గొప్ప నేత. ఒక దేశం, ఒక జెండా, ఒక రాజ్యాంగం అనే నినాదంతో ఆయన చేపట్టిన పోరాటం భారతదేశ చరిత్రలో మైలురాయిగా నిలిచింది. కాశ్మీర్లో ప్రత్యేక హోదా వ్యతిరేకంగా దేశంలో సమానత కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి భారతీయుడికి గర్వకారణం. ఇప్పటి తరానికి ఆయన త్యాగాలు తెలిసుండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం. పర్యావరణ పరిరక్షణ ద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన జీవన వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత మనదే. మొక్కలు నాటడమే ఆయన బలిదానాన్ని స్మరించుకోవడానికి ఒక సముచిత మార్గమని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన పార్టీ శ్రేణులను సంధ్యారాణి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జనగామ మండల అధ్యక్షులు గుండబోయిన భూమయ్య, ఎన్టీపీసీ మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్, అర్చకులు శ్రీనివాస్ శర్మ, గుండబోయిన వెంకటయ్య, పోలిరాజు, సిహెచ్ కనకరాజు, జనగామ సాయిలు, విశ్వాసు, నర్సయ్య, బండారి శ్యామ్, ఇరుగురాల శివకుమార్, ఓంకార్, భరత్, సిలివేరు అంజీ, తోట కుమార్ స్వామి, గుండబోయిన పృథ్వీ, విశ్వనాథ్, దండి అరుణ్ కుమార్, గుండబోయిన సంతోష్, పల్లికొండ ప్రశాంత్ కుమార్, నరేష్, దామరకొండ గణేష్, కాల సుమన్, ఈదునూరి శ్రీకాంత్, నారాయణ, సంతోష్, మెరుగు కుమార్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం భాజపా మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ గారు, పర్యావరణ పరిరక్షణ భాజపా రామగుండం మండల కన్వీనర్, కో కన్వీనర్లు సిలివేరు అంజీ గారు, కుడుముల సంజీవ్ గారు, ఇవాళ ఈ కార్యక్రమం 40వ బూత్లో నిర్వహించుకుంటా ఉన్నాము. బూత్ అధ్యక్షులు తమ్ముడు నరేష్ గారు, భాజపా సీనియర్ నాయకులు కుమారన్న, ఇంకా మిగతా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ఖండిత భారతదేశం యొక్క అఖండత్వం కొరకు తనని తాను అర్పించుకున్నటువంటి మొట్టమొదటి దేశభక్తుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు. ఇవాళ భారతదేశ భూభాగంలో, స్వతంత్ర భారతదేశ భూభాగంలో కాశ్మీర్ ఉందంటే, కాశ్మీర్లో భారతదేశం యొక్క జెండా ఎగురుతుందంటే, మన రాజ్యాంగం కాశ్మీర్లో అమలవుతుందంటే దాని వెనుక శ్రీ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి యొక్క వారి యొక్క కృషి ఎనలేనిది. జనసంఘ్ వ్యవస్థాపకులు, మొట్టమొదట హిందుత్వ రాజకీయ పార్టీ జనసంఘ్, భారతీయ జనసంఘ్ను స్థాపించి ఎంతోమంది కార్యకర్తలకి, నాయకులకి స్ఫూర్తిదాయకమైనటువంటి వారి జీవితాన్ని స్మరించుకుంటూ ఈరోజు బలిదాన్ దివస్ పేరిట ఈరోజు దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో పార్టీ యొక్క సూచన మేరకి అన్ని బూతులలో కూడా ఈరోజు మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాల్ని విజయవంతం చేస్తున్నటువంటి కార్యకర్తలకి, నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్రీ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాల్సిందిగా కార్యకర్తలకి, నాయకులందరికీ కూడా పిలుపునిస్తూ, వారి యొక్క జీవితం మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకం.
వారి ఆలోచనలకి అనుగుణంగా పనిచేస్తున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి భాజపా ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేమంతా కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని మరి ఇందులో భాగస్వాములం అవుతామని, వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వంలో మేమంతా కూడా వారధుల్లాగా సైనికుల్లాగా పనిచేస్తామని సందర్భంగా మరొకసారి మనవి చేస్తూ పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ఘనమైనటువంటి నివాళులని అర్పిస్తా ఉన్నాము. భారత్ మాతాకి జై. విద్యార్థులు చెడు వ్యసనాలకు లోను కాకుండా చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని గోదావరికని ఏసీపీ ఎం రమేష్ సూచించారు. ఈరోజు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన వారోత్సవాల్లో భాగంగా హీల్ యువర్ మైండ్ అండ్ ప్లాంట్ ఎ ట్రీ, సే నో టు డ్రగ్స్ అనే నినాదంతో గురువారం గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సెక్రెడ్ హార్ట్ స్కూల్లో గోదావరికని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో గంజాయి మత్తు పదార్థాల నియంత్రణపై విద్యార్థులకు అవగాహన మరియు పిల్లలతో మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి గోదావరికని ఏసీపీ ఎం రమేష్ గారు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని లక్ష్య సాధన దిశగా అడుగులు వేయాలని, విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని, మత్తు పదార్థాలైన గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు తీసుకుంటే భవిష్యత్ అంధకారం అవుతుందని సూచించారు. కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలకు చేరుకొని తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తేవాలని సూచించారు. మీ కాలనీ, మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడైనా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లయితే పోలీస్ దృష్టికి తీసుకురావాలన్నారు. సమాచారం అందించిన వివరణ గోప్యంగా ఉంచబడుతుందన్నారు. ఏసీపీ, సిఐ, ఎస్ఐలు విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గోదావరికని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ రమేష్, భూమేష్, పోలీస్ సిబ్బంది, టీచర్స్, విద్యార్థులు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన తేజేశ్వర్ ప్రైవేట్ సర్వేయర్గా పనిచేస్తున్నాడు. తేజేశ్వర్కు ఏపీలోని కర్నూలుకు చెందిన ఐశ్వర్యకు ఈ ఏడాది ఫిబ్రవరి 18న వివాహం నిశ్చయం చేసిన కుటుంబ సభ్యులు. పెళ్లికి 5 రోజుల ముందు ఐశ్వర్య కనిపించకుండా పోయింది. కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంకుకు చెందిన ఉద్యోగితో ఆమెకు సంబంధం ఉందని, ఐశ్వర్య అతడి వద్దకే వెళ్లిపోయిందని అంతా అనుకున్నారు. అయితే ఫిబ్రవరి 16న ఇంటికి తిరిగి వచ్చిన ఐశ్వర్య తేజేశ్వర్తో ఫోన్లో మాట్లాడింది. తాను ఎవరితోనూ ప్రేమలో లేనని, కట్నం ఇవ్వడానికి అమ్మ పడుతున్న ఇబ్బందిని చూసి తట్టుకోలేక స్నేహితురాలింటికి వెళ్లిపోయానని చెప్పింది. నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ విలపించింది. దీంతో ఐశ్వర్యను నమ్మిన తేజేశ్వర్ ఆమెను పెళ్లాడేందుకు అంగీకరించాడు. తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా ఒప్పించి మే 18న ఐశ్వర్యను పెళ్లి చేసుకోగా, ఐశ్వర్య భర్తను పట్టించుకోకుండా నిత్యం ఫోన్లో మాట్లాడుతుండడంతో పెళ్లైన 2వ రోజు నుంచే ఇరువురి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. ఈ క్రమంలో జూన్ 17న తేజేశ్వర్ అదృశ్యమవ్వగా అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలింపులో భాగంగా ఏపీలోని పాణ్యం పోలీసులకు తేజేశ్వర్ మృతదేహం దొరికింది. తేజేశ్వర్ కుటుంబ సభ్యులు ఐశ్వర్యపై అనుమానం వ్యక్తం చేయగా, ఐశ్వర్య ఆమె తల్లి సుజాతను పోలీసులు విచారించగా విస్తుపోయే విషయాలు బయటకొచ్చాయి. ఐశ్వర్య తల్లి సుజాత కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంకులో స్వీపర్గా పనిచేస్తోంది. అదే బ్యాంకుకు చెందిన సదరు ఉద్యోగితో ఆమెకు వివాహేతర సంబంధం ఉందని తెలిసింది. సదరు ఉద్యోగి క్రమంగా ఐశ్వర్యతోనూ సంబంధం పెట్టుకున్నట్లు సమాచారం. తేజేశ్వర్ను పెళ్లాడిన తర్వాత ఐశ్వర్య సదరు బ్యాంకు ఉద్యోగితో 2000 సార్లు ఫోన్ మాట్లాడినట్లు పోలీసులు కాల్ డేటాలో గుర్తించారు. ఈ క్రమంలో తమ సంబంధానికి అడ్డుగా ఉన్న తేజేశ్వర్ను అడ్డు తొలగిస్తే అతని ఆస్తి తమ సొంతం అవుతుందని హత్యకు పథకం పన్నినట్లు సమాచారం. తేజేశ్వర్ను హత్య చేయించేందుకు ఆ బ్యాంకు ఉద్యోగి కొందరికి సుపారీ ఇవ్వడమే కాక తన డ్రైవర్ వారి వెంట పంపినట్లు తెలిసింది. ముందస్తు పథకం ప్రకారం కొంతమంది వ్యక్తులు జూన్ 17న తేజేశ్వర్ను కలిసి తాము 10 ఎకరాల పొలం కొంటున్నామని, దాన్ని సర్వే చేయాలని చెప్పి గద్వాల్లో కారు ఎక్కించుకుని తీసుకెళ్లారు. కారులోని తేజేశ్వర్పై కత్తులతో దాడి చేసి గొంతు కోసి చంపేసి మృతదేహాన్ని పాణ్యం సమీపంలో సుగాలిమెట్టు వద్ద పారవేశారు. బ్యాంకు ఉద్యోగి ప్రస్తుతం పరారీలో ఉండగా, ఇక ఐశ్వర్య సుజాతను ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇరాన్పై యుద్ధంను ఆపాలి, కనిలో భారీ ర్యాలీ, నిరసన ప్రదర్శన. మత్తు పదార్థాలపై ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించిన గోదావరికని 1 టౌన్ పోలీసులు. నిరుపేద ముస్లిం యువతి వివాహానికి విహెచ్ఆర్ ఫౌండేషన్ చేయూత. సప్తాహం బజరంగ దళ ఆధ్వర్యంలో వృక్షారోహణం, మొక్కలు నాటే కార్యక్రమం.
ఇందిరమ్మ మోడల్ హౌస్లను పరిశీలించిన రామగుండం నగరపాలక సంస్థ వార్డు అధికారులు. దేశ భద్రత సమగ్రత కోసం తన ప్రాణాలు అర్పించిన గొప్ప నేత శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ. మత్తు పదార్థాలకు బానిసలై భవిష్యత్తును పాడు చేసుకోవద్దు. మొక్కలు నాటిన సెక్రెట్ హార్ట్ స్కూల్ విద్యార్థులు. పెళ్లికి ముందే అక్రమ సంబంధం. పెళ్లైన నెలకే ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.